హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం ఫ్రెండ్స్. దీపావళి రోజు నుంచి కూడా మనం సీతారామాలయంలో దీపోత్సవం చేసుకుంటున్నాం అనే విషయం అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఉదయం అమావాస్య ఉంది, కానీ సాయంత్రానికి పాడ్యం వచ్చేసింది. అయినా కూడా మనం దీపావళితో ప్రారంభించాం కాబట్టి ద్వితీయల విఘ్నం అవ్వకూడదు కదా, అలా అని ఇవాళ కూడా వచ్చేసామన్నమాట దేవాలయానికి. చాలా వాన వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఒక చిన్న పిల్లలు, ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు పిల్లలు అయితే వచ్చారనమాట మనకి దీపోత్సవంలో సహాయం చేయడానికి. సో ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి బంతిపూలతో, కార బంతిపూలు, పసుపు బంతిపూలు, ఆకులతో ఇలా డిజైన్ అయితే ఏర్పాటు చేసుకొని దాని దగ్గర దీపాలని అరేంజ్ చేసుకొని ఒత్తులు వేసి వెలిగిస్తున్నాము. అయితే ఏంటంటే గాలి అయితే విపరీతమైన గాలి వస్తుంది ఫ్రెండ్స్, తుఫాన్ కాబట్టి. ఆల్రెడీ నేను లైవ్లు పెడుతున్నాను, దయచేసి లైవ్లు చూడండి, చూసి మీరు కూడా రామానుగ్రహాన్ని పొందండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ ఇలాంటి జీవితం అనేది సాధ్యం కాదేమో అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గోమాతలతో అలానే రామయ్య సన్నిధిలో దీపాలను వెలిగించుకోవడం, అది కూడా ముఖ్యంగా మేము ఇద్దరం కలిసి వెలిగించుకోవడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు కదా మన జన్మకి సార్థక్యం లభించింది అని అనిపిస్తుంది అనమాట. ఈ దీపసేవ చేసినప్పుడల్లా నా మనసు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఇంత అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకు కలిగించాడు కదా అని చెప్పేసి ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో గోసేవతో, రామయ్య సేవతో ఈ విధంగా లైఫ్ గడిచిపోవడం అనేది నిజంగా ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరందరూ కూడా రామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు ఒక అండి ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా దేవాలయానికి సాయంత్రం పూట 6 నుంచి 7:30 వరకు జరిగేటువంటి దీపోత్సవంలో పాల్గొనండి ఫ్రెండ్స్. అందరూ కూడా సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో తుఫాను, వాన కారణంగా కరెంటు పోయింది ఫ్రెండ్స్. నిజంగా ఆ దీపాల వెలుగులో రామచంద్ర స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడండి, చాలా బాగున్నాడు కదా రామయ్య. సో ఈ కార్తీక మాసంలో ఇలా దీప వెలుగులలో రామయ్యను చూడడానికే నా మనసు సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా తప్పకుండా దేవాలయాలకు వెళ్ళి కార్తీక దీపోత్సవంలో ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మీరందరూ పార్టిసిపేట్ అవ్వండి. అలానే మన ఊరిలో జరిగేటువంటి దీపోత్సవంలో కూడా అందరూ పాల్గొనండి.